ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని గతంలో చూసినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్‌కే రోజా గారు అంటే వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వన్నారు పవన్ కళ్యాణ్‌ని. ఇవాళ 21 మందితో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ గేట్‌ని తన్నుకుని లోపలికెళ్ళాడు. తన్నుకుని లోపలికెళ్ళి ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేని హిస్టరీలో ఇంతవరకు జరిగుండదు. 21 సీట్లును 2 ఎంపీ సీట్లు సాధించి 100% స్ట్రైక్ రేజ్ ఇచ్చిన మగోడు ఎవడైనా ఉన్నాడంటే పొలిటికల్‌గా రాజకీయ నాయకుల్లో ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఇంతకు ముందు గానీ, ఇంకా వచ్చే జనరేషన్‌లో గానీ ఉండరు. 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్స్ 2 ఎంపీలు విన్నింగ్ అయ్యారని మీరు అంటున్నారు. ఈవీఎంలు ఏదో తేడా ఉందని చెప్పేసి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరోపిస్తున్నారు. మరి 155 వచ్చినప్పుడు ఆ రోజున 2019లో 155 వచ్చినప్పుడు 151 వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎంలే ఉండాలి కదా. అదే ఆ ఈవీఎంల గురించి మాజీ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మనం బటన్ నొక్కుతుంటే మనకి ఏ ఏ సింబల్ మీద పడిందో మనకి స్లిప్ కూడా వస్తుంది అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఈ విధంగా ఈవీఎంల గురించి మాట్లాడడం అనేది హాస్యాస్పదం. కానీ చెప్పండి, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వారాహి దీక్ష అనేది ఒకటి చేపట్టున్నారు. మరి వారాహి దీక్షలో చెప్పులు వేసుకోవడం ఏంటంటే అని చెప్పేసి చాలా నెగిటివ్‌గా ట్రోల్ చేస్తున్నారు. అది దీక్ష కాదండి అది. ఆయన మీరు చెప్పింది మరి అందరూ విన్నారో లేదో, మాల వేసుకుంటా ఉంటాం మనం చూసారా? అవును. వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నాం అని అది ఆ విధమైన మాల వేసుకున్నాడు. సో అది అంత అంత మేధావి అని అంత భక్తి ఉన్న వ్యక్తి ఆ విషయం కనుక్కోకుండా చెప్పులు వేసుకుంటాడనేది మేము అనుకుంటలేదు. సో అది దీక్ష కాకుండా మాల లాంటిది ఏదో వేసుకుని దానికి చెప్పులు కూడా వేసుకోవచ్చు అని చెప్పుంటే తప్ప ఆయన వేసుకోడు. మరి దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌లో 30,000 మంది దాకా మహిళలు మిస్ అయిపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ జరిగిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆరోపించారు. ఇవాళ పవన్ కళ్యాణ్‌కి అసలు అవగాహన లేదు, తెలియకుండా మాట్లాడుతుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇవాళ జనవాణి కార్యక్రమం అర్జీ అందుకున్న వెంటనే ఇవాళ 9 రోజుల్లో పరిష్కారం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. మీరేమంటారు? అది 100% కరెక్టు. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగా నాయకుడు కరెక్ట్గా ఉంటే కింద అడ్మినిస్ట్రేషన్ కూడా కరెక్ట్గా జరుగుద్ది. ఆయన నాయకుడు కాబట్టే కింద అడ్మినిస్ట్రేషన్ని పని చేయించి 9 రోజుల్లో 9 నెలల్లో మిస్ అయిన అమ్మాయిని 9 రోజుల్లో తీసుకోగలిగాడు. అలాగే ఆయన ఒక్క ఆరోపణ చేయలేదు. ఆ రోజు కూడా 30,000 మిస్ అయ్యారంటే ఆయన ఆరోపణ చేయలేదు. ఆయన ఆరోపణ చేసిన అది పార్లమెంట్లో ఆ కన్సర్న్ మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ పార్లమెంట్లో డిక్లేర్ చేశాడు. ఆంధ్రప్రదేశ్ నుంచి 30,000 చిల్లర లేడీస్ ఇట్లా మిస్ అయ్యారని చెప్పేసి చేశాడు. అంటే ఈయన చెప్పింది కరెక్ట్, ఈయన ఆరోపణ చేయలే, ఈయన చేసింది కరెక్ట్ అనమాట. కాబట్టి నాయకుడు అనేవాడు కరెక్ట్గా ఉంటే అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా పనిచేస్తుంది. అలా పనిచేసింది కాబట్టే 9 నెలల క్రితం మిస్ అయిన మా అమ్మాయి 9 రోజుల్లో తిరిగి వచ్చింది.